ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, నడిపిస్తున్న, పోషిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రి అంతను కూడా మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచారు తండ్రి. మాకు మంచి నిద్ర దయచేశారు. మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడారు నాయన. ఈ ఉదయాన్ని చూడలేని అనేకులు ఉన్నప్పటికీ అయ్యా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నారు. మీ మీద గొప్పవారమని, వారికంటే యోగ్యులమని కాదు గాని ఆయన కేవలం మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా ప్రార్థనలో ఏకీభవించే కృప దయచేశారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని మాకు ఈరోజు తెలియజేశారు. అవునయ్యా, మేము ఏ స్థలములో ఉన్నప్పటికీ, మేము ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఎంతమంది వ్యతిరేకుల మధ్య మేము కొనసాగుతున్నప్పటికీ మీరు ప్రతి విషయములో మమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి చేస్తారంటున్నారు నాయన. అందును బట్టి స్తోత్రాలు అయ్యా. బిడ్డలు తండ్రి, ఎవరైతే అభివృద్ధి చెందాలని ఆశ కలిగి ఉన్నారో వారి ఆశను సంతృప్తిపరచండి. ఈ వాగ్దానమును వారి జీవితంలో స్థిరపరచండి. అన్ని విషయాల్లోనూ, వారు అనుకుంటున్న ప్రతి కార్యములోనూ, ప్రతి పరిస్థితిలోనూ వారికి అత్యధికమైన అభివృద్ధిని మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన ఉదయాన్నే లేవగానే ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున అడుగుతున్నాం. మీ దీవెనలు ఈ రోజంతా వారికి కుమ్మరించండి. వారు ఏదైతే అనుకుంటున్నారో, ఎలా అయితే ముందుకు వెళ్ళాలి, సాగాలి అనుకుంటున్నారో వాటన్నిటిలో మీ దీవెనలను కుమ్మరించండి ప్రభువా. అయా, చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అన్ని పనులలో బిడ్డలను 100 ఆశీర్వదించండి ప్రభువా. అయా, వారికి ఎదురుగా ఉన్న ఆటంకాలను తొలగించండి. వారు తండ్రి ముందుకు సాగే కృప దయచేయండి. ఆగి ఉన్న పనులు కూడా ఈ రోజున మరలా పునరుద్ధరింపబడే కృప దయచేయండి. ఈరోజు శుభకార్యాలు చేస్తూ ఉన్నారు, నూతనంగా ఉద్యోగాలకు వెళుతున్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉన్నారు. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రయాణాల విషయంలో కృప దయచేయండి. మా ప్రయాణాలను క్షేమంగా మార్చండి తండ్రి. ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ బిడ్డ దరికి చేరకుండా నాయనా మీరే కాపాడండి. క్షేమముగా వెళ్ళిన వారు మరలా సురక్షితముగా గమ్యస్థానాలకు చేరబడే కృప దయచేయండి నాయన. అదే విధముగా అయా గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. ఎవరు వారి దగ్గరికి వచ్చి వారికి హాని చేయకుండా మీ కాపుదల దయచేయండి నాయన. క్షేమాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి, వారికి అనుకూలంగా ఆ రిపోర్ట్లు ఉండడానికి కృప దయచేయండి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని అయా ప్రిపేర్ అవుతున్నారు, వెళుతూ ఉన్నారు. మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి బిడ్డలు కలిగి ఉండే కృప దయచేయండి నాయన. అదే విధముగా అయా ఎవ్వరికి ఆకలి బాధలు లేకుండా సమృద్ధైన భోజనం దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి, ఆర్థికంగా బలపరచండి. అప్పులు ఏవి ఈరోజు చేయకుండా సహాయం అనుగ్రహించండి నాయన. అయా ఆత్మీయ జీవితాన్ని కూడా సరిచేసుకొని ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కృప దయచేయండి ప్రభువా. పాపము వైపు వారి కన్ను మరలకుండా వాక్య జ్ఞానంతో వారిని నింపండి. అపవాది వేస్తున్న ఆ చిక్కుల్లో ఎవ్వరు పడిపోకుండా సహాయము దయచేయండి. ఎవరి చేతుల్లో మోసపోకుండా కృప దయచేయండి నాయనా. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము ఇవ్వకుండా
అపవాది మా యొక్క సమయాన్ని దొంగిలించకుండా అయ్యా మీరే జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ రోజున ప్రతి ఒక్కరికి నెమ్మదికరమైన, ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, కక్షలు ఏవి కలిగి లేకుండా మాకు సహాయము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి అయ్యా. మేము కూడా కొందరికైనా ఈ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.